ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1-7 వచనాలు, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12-18 వచనాలు. ఏర్పాటు చేయబడినటువంటి మూల వాక్యము రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నామండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా ఎదుగు పోయి అతనితో ఇట్లనెను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోదు. ఇంత పెద్ద వచనంలో ఒకే ఒక్క లైన్ తీసుకుందాం. అదేంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. చాలాసార్లు కన్నీళ్ళ గురించి రకరకాల విధానాల్లో మనం చూసుకున్నాం. ముఖ్యంగా ఈ 40 దినాల్లో కూడా చూసామా, మనం ధ్యానించామా? ఈ 40 దినాల్లో ధ్యానించామా లేదండి? 40 దినాల్లో సగం మంది వచ్చి ఉండరు, 30 మంది వచ్చి ఉండరు. 40 దినాల్లో కూడా కన్నీళ్ళు అనే అంశాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నీ కన్నీళ్లను చూచితిని, నీ కన్నీళ్లు విడుచుట చూచితిని. ప్రియులారా, ఆయనకు ఒక టైటిల్ పెట్టుకోవాలంటే, ఆయనకు ఒక టైటిల్, చాలా మంది తమ జీవిత అనుభవాలను బట్టి దేవునికి తమ సొంత పేర్లు పెట్టుకున్నారు. దేవునికి తమ సొంత పేర్లు పెట్టుకున్నారు. ఎవరి అనుభవాలు వారివి. హాగరు ఏమన్నదండి? చూచుచున్న దేవుడు. అబ్రహాం ఏమన్నాడు? హాగరు ఏమన్నది? చూచుచున్న దేవుని బావి అన్నది. బావి పక్కన పెడదాం, చూచుచున్నది. అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఈరి. అంటే there is a lot of difference between two words. చూచుచున్న దేవుడు. ఇంకా ఈయన విశ్వాసం ఎలా ఉంది? ఆయన చూస్తున్నాడు అన్న దగ్గర ఉంది. అందరూ విశ్వాసం ఎక్కడుంది? ఆయన చూస్తున్నాడులే, చేస్తాడులే, చేస్తున్నాడులే. ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్. అబ్రహాం విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైనా ఆయన చూసుకుంటాడు. ఈయన చూస్తున్నాడు అని అనడం వేరు. ఏమైనా ఆయనే చూసుకుంటాడని తన కొడుకు మీద కత్తెత్తిన విశ్వాసం అబ్రహాం. ప్రియులారా, ఇక్కడ కూడా ఒక ఎక్స్పీరియన్స్ కనబడుతుంది. ఈ మాట హిజ్కియా గురించి రాయబడింది. అదేమిటంటే, నీవు కన్నీళ్లు విడుచుట. ఒక టైటిల్ పెట్టుకోవాలంటే, నీ కన్నీళ్లు చూసే దేవుడు, నీ కన్నీళ్లు చూసే దేవుడు అనమాట అండి. మనం చాలాసార్లు చాలా మందికి కనిపించకుండా ఏడుస్తాం, కొన్నిసార్లు కనిపించాలని ఏడుస్తూ ఉంటాం. నువ్వు కనిపించి ఏడ్చినా కనిపించకుండా ఏడ్చినా ఎవ్వడు నీ కన్నీళ్ళు తొడవడం. నువ్వు కనిపించకుండా ఏడు, ఎవ్వడు నీ కన్నీళ్ళు తొడవడు, చూడడు, పట్టించుకోడు. ఏడిస్తే ఏడని అసలు ఏడుస్తున్నావు అన్నటువంటి ఒక స్పృహ కూడా లేకుండా ఈ లోకం సమాజం. బట్ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మహోన్నతమైనటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఎక్కడో ఒక ఇసుక రేణువు కంటే హీనంగా ఉన్నటువంటి నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడట. నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడట. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని క్లుప్తంగా వివరించింది. హిజ్కియా, నువ్వు చచ్చిపోతున్నావు అన్నాడు. హిజ్కియా, నువ్వేమవుతున్నావు? చచ్చిపోతున్నావు అన్నాడు. ఈ మాట సడన్ గా మనకు ఒకవేళ నిద్రలో వినిపించింది అనుకోండి, కళ్ళలో వినిపించింది అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? నిద్రట్టదు, ఇంకా నిద్ర మనకి పట్టదు. అలాంటిది నేరుగా డైరెక్ట్ గా ప్రవక్త యెషయా వచ్చి, హిజ్కియా నువ్వు చచ్చిపోతున్నావు అన్నాడు. అప్పుడు ఏడ్చాడు. అతడు ఏడవడం దేవుడు చూశాడు. ఈ రెండింటికి మధ్య ఒక 7 విషయాలు మనం ఆలోచన చేద్దాం. హిజ్కియా ఏడ్చాడు,
దేవుడు చూశాడు. హిజ్కియా ఏడవగా దేవుడు చూశాడు. ఈరోజు నువ్వు కూడా ఏడుస్తుంటే నీకున్నటువంటి ఒక భరోసా, గొప్ప ధైర్యం ఏంటంటే ఆయన నిన్ను కూడా, నీ కన్నీరు కూడా చూస్తున్నాడు. హిజ్కియా ఏడ్చాడు, హిజ్కియా కన్నీరు దేవుడు చూశాడు. ఈరోజు నువ్వు కూడా ఏడిస్తే కనుక ఎవ్వడు నీ కన్నీరు చూడు, కానీ ఎవ్వడు నీ కన్నీరు పడి నువ్వు ఏడుస్తున్నావని కూడా జరుగుతున్నాడు. కానీ నీ దేవుడు నీ కన్నీళ్ళు చూస్తాడు. నువ్వు ఏడవడానికి దేవుడు చూడడానికి మధ్య ఒక 7 విషయాలు మనం ఆలోచించేద్దాం. నువ్వు ఏడవడానికి దేవుడు చూడడానికి మధ్య ఒక 7 విషయాలు. అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఎలాంటి స్థితిలో ఎలా ఏడిస్తే, ఎప్పుడు పడితే ఇప్పుడు, ఎలా పడితే అలా, దేనికోసం పడితే దానికోసం ఏడిస్తే చూడడాయన. నాకు కారు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు బంగారం కావాలంటే కింద పడి దొరికితే చూడ్డాయన. నువ్వు ఏడవడానికి ఆయన చూడడానికి మధ్య హిజ్కియా జీవితంలో ఒక 7 ఆత్మీయ కార్యాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి 7 అంశాలు ఉన్నాయి. అలా ఏడ్చాడు కనుక దేవుడు హిజ్కియా కన్నీళ్ళు చూశాడు. అలా ఏడ్చాడు కనుక దేవుడు హిజ్కియా కన్నీళ్ళు చూశాడు. నీవు కూడా ఏడిస్తే ఆయన నీ కన్నీళ్ళు కూడా చూస్తాడు. సాధారణంగా చాలా మంది ఎవరైనా ఏడుస్తుంటే చూస్తారు, కానీ ఏం చేయలేదు. కానీ ఇక్కడ దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆయన చూస్తాడు, కానీ ఏదో ఒకటి చేస్తాడు ఆయన. నువ్వు ఏడిస్తే ఎవ్వరు చూడరు, ఒకరు చూసినా ఎవడు ఏమీ చేయడు, ఏడితే ఉంది నాకెందుకు అన్నట్టుంటారు. కానీ నువ్వు ఏడిస్తే దేవుడు చూస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు ఏడిస్తే దేవుడు చూస్తాడు, నువ్వు ఏడవకుండా ఏదో ఒకటి ఆయన చేస్తాడు. హిజ్కియా జీవితం అదే చేశాడు. ఏడ్చిన హిజ్కియా జీవితంలో దేవుడు సెలవిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, ఇదిగో నా సేవకుడైనటువంటి హిజ్కియా కన్నీళ్ళు విడిచుట చూచుతుంది, అతనికి మరీ 15 సంవత్సరములు ఆయుష్ను నేను ఇస్తున్నాను, అతని ప్రార్థన అంగీకరించాను, బాగు చేస్తాను. ఇదిగో నేను చెప్తున్నాను, ఇది మొదలుకొని 3వ దినమున యెహోవా మందిరానికి నీవు దర్జాగా నడిచెళ్ళిపోతావు. ఎవరు మోసుకెళ్తాడని చెప్పడం లేదు, దర్జాగా మంచం నుంచి దిగే ఓపిక లేనటువంటి హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, చాలా మంది ఏడ్చారు కదా, హిజ్కియా కన్నీళ్ళు మాత్రమే దేవుడు ఎందుకు చూశాడు? మనం కూడా చాలా కాలంగా ఏడుస్తున్నాం కదా, మరి హిజ్కియా కన్నీళ్ళు మాత్రమే దేవుడు ఎందుకు చూశాడని చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ మాటలు అనగా ఒక 7 అంశాలు మనం ఆలోచన చేయడానికి. మొట్టమొదటిగా హిజ్కియా కన్నీళ్లు విడవడం దేవుడు చూడడానికి మొట్టమొదటి కారణం 20వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకుంది. మొట్టమొదటి రీజన్ హిజ్కియా కన్నీళ్లు దేవుడు చూడడానికి కారణం ఏంటో తెలుసా? హిజ్కియా ఎటువైపు తిరిగాడు? ఎటువైపు తిరిగాడు అంటే గోడను ఆరాధిస్తున్నాడా? హిజ్కియా గోడ వైపు తిరిగాడు అని అక్షరార్థం లిటరల్లీ రాయబడినప్పటికీ హిజ్కియా ఎటువైపు నుంచి తిరిగాడు? అసలు హిజ్కియా ఎటువైపు నుంచి తిరిగాడండి? తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి వైపు నుంచి, ఒకవేళ అక్కడే ఇంకా యెషయా ఉంటే అతని వైపు నుంచి, మంత్రులుంటే వాళ్ళ వైపు నుంచి, సేనాధిపతులు ఉంటే వాళ్ళ వైపు నుంచి, అధికారులు ఉంటే భార్య పిల్లలు కూడా ప్రవర్తించాడు, ఏదైతే శుభ సమాచారం తీసుకొస్తాడు అని వాళ్ళు కూడా వచ్చుంటే వాళ్ళ వైపు నుంచి, అంటే కంప్లీట్ లోకము వైపు నుంచి గోడ తట్టు కాదు, దేవుని వైపు తిరిగి. అక్కడ గోడ ఉందంటే ఇతను గదిలో ఉన్నాడు కనుక, అక్కడ గోడ ఉంది కనుక అతను ఎటువైపు తిరిగాడో మనకు అర్థం కావాలి కనుక అతను గోడ వైపు తిరిగాడు అని చెప్పబడింది. కానీ నిజానికి హిజ్కియా తిరిగింది గోడ వైపు కాదు. తను ఆధారపడదగిన, తన కొరకు ఏదైనా చేయగలిగినటువంటి తన భార్య పిల్లలు, మంత్రులు, అధిపతులు, చివరికి ప్రవక్త వైపు నుంచి కూడా వాళ్ళ వైపు చూడలేదు. వాళ్ళ వైపు తిరగకుండా ప్రభు వైపు, దేవుని వైపు తిరిగాడు. నిజమే ప్రియులారా, అందుకు హిజ్కియా కన్నీళ్లు దేవునికి కనబడ్డాయి. హిజ్కియా కన్నీళ్లు అందుకు ఇటువైపు తిరిగి ఏడిస్తే ఎవరికి కనబడతాయి? ఒకవేళ మనుషుల వైపు చూసి తిరిగి ఏడిస్తే ఎవరికి కనబడతాయి? ఎవరికండి? ప్రజలు కనబడతాయి. అందరూ చెప్పుకుంటారు రాజుగారు ఇచ్చాడు, రాజుగారు ఇచ్చాడు, రాజుగారు ఇచ్చాడు చెప్పుకుంటారా? అందరూ చెప్పుకుంటారు రాజుగారు ఇచ్చాడు, రాజుగారు ఇచ్చాడు, రాజుగారు ఇచ్చాడు.
దేవుడు చెప్తున్నాడు, హిజ్కియా ఏడ్చాడు. హిజ్కియా కన్నీళ్ళు ఏడవడం నేను చూశాను. హిజ్కియా ఏడవడం నేను చూశాను. యెషయాతో చెప్తున్నాడు ప్రవక్తతో, హిజ్కియా ఏడ్చాడు, యెషయా నువ్వు వెళ్ళి చెప్పు. ప్రియులారా, నీ కన్నీళ్ళు ఎవరు చూడాలంటే, నీ కన్నీళ్ళు దేవుడు చూడాలి అంటే కనుక నువ్వు దేవుని తట్టు తిరిగాడు, మనుషుల తట్టు కాదు. చాలాసార్లు మన బాధలు చెప్పుకోవడానికి, మన కష్టాలు చెప్పుకోవడానికి మనం ఏడుస్తూ ఉంటాం. ఏడ్చి నీ కళ్ళు ఎండిపోవాలి తప్ప, నీ కన్నీళ్ళు ఇంకిపోవాలి తప్ప ఎవ్వడు కూడా నీ ఏడుపుకు స్పందించడు. ఎవడు కూడా నీ కన్నీటికి కరిగిపోడు. బట్ నీవు ఆయన తట్టు తిరిగితే కనుక నీ కన్నీళ్ళు ఎవరికి కనబడతాయి? నీ దేవునికి కనబడతాయి. నీ కన్నీళ్ళు దేవునికి కనబడగానే ఆయన కనికరము నీకు లభిస్తుంది. ఆయన కార్యాలు నీ జీవితంలో అప్పటికప్పుడే జరగడం ప్రారంభించేస్తాయి. ఎందుకంటే నీ కన్నీటికి నీ దేవుడు ఇస్తున్నటువంటి విలువ అలాంటిది. నీ కన్నీటికి నీ దేవుడు ఇస్తున్న ప్రాముఖ్యత అలాంటిది. మనుషులు నీ కన్నీటికి ప్రాముఖ్యత ఉన్నారు, కానీ నీ దేవుడు నీ కన్నీటికి, నీ ఏడుపుకు, నీ దుఃఖానికి ఆయన చూడండి, పరిశుద్ధ గ్రంథం చివరి నుంచి చివరి వరకు ఆయన దగ్గర ఏడ్చిన ఎవ్వరనైనా విడిచిపెట్టాడా? ఆయన దగ్గర కన్నీరు పెట్టినటువంటి ఎవరైనా సరే చివరికి ఎంత పాపనైనా విడిచిపెట్టాడా? పాపాత్మురాలైన స్త్రీ వచ్చి కన్నీటితో పాదాలు కడిగితే అవి పాపాలు క్షమించినటువంటి సిద్ధ మనస్సు ఆయనది. మనుషుల దగ్గర ఆడడం మాని నీ దేవుని దగ్గర ఏడు. మనుషుల దగ్గర కన్నీరు విడవడం మాని నీ దేవుని సన్నిధిలో కన్నీరు విడువు, గోసాడు. ఆయన నీ కన్నీటిని లెక్కించే దేవుడు. నీ కన్నీటితో ఆయన పుస్తకాలు రాసే దేవుడు, గ్రంథాలు రాసే దేవుడు. అందుకని 34వ సంకీర్తన 5వ చరణంలో చక్కని మాట కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ ఉంటాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంటే, వారు ఆయన తట్టు చూడగా హిజ్కియా ఏడుస్తూ ఎవరి వైపు చూశాడు? యెషయా చెప్పినటువంటి మాట హిజ్కియా జీవితంలో ఏం చేసింది? చీకటి కలుగు చేసిందండి. నువ్వు చచ్చిపోతున్నావంటే ఇంకేంటండి? కళ్ళు బయలు గమ్మేసి ఉంటాయి. నువ్వు చచ్చిపోతున్నావు, ఎగ్జామ్ నువ్వు ఫెయిల్ అయిపోయావంటే ఏమైపోతావు? తప్పని కింద పడిపోయి నేను చచ్చిపోతాను. అలాంటిది హిజ్కియా జీవితంలో చుట్టూ చీకటి. అలాంటి పరిస్థితుల్లో అతని కన్నీళ్లు చూసి దేవుడు బాగు చేశాడు. ఎందుకంటే వారు ఆయన తట్టు చూడగా, ఆయన తట్టు చూస్తేనే వెలుగు కలుగుతుంది మనకి. వారి ముఖములనడు లజ్జింపకంటే సిగ్గుపడక అవమానము పొందకపోవును అని వాక్యం సెలవిస్తుంది. నీ కన్నీళ్ళు నీ దేవుడు చూడాలంటే మనుషుల వైపు చూసి అడ్డం మానేసేసి, నీ కన్నీళ్ళు నీ దేవుడు చూడాలంటే మనుషుల దగ్గర అడ్డం మానేసేసి, నీ కన్నీళ్ళు నీ దేవుడు చూడాలంటే మనుషుల దగ్గర దుఃఖపడ్డం మానేసి నీ దేవుని తట్టు తిరిగి ఆయన సన్నిధిలో ఏడు. వెంటనే ఆయన నీ కన్నీటికి జవాబును, నువ్వు విడిచిన ప్రతి కన్నీటి బిందువు యొక్క లెక్కను కట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక రెండవ విషయం, 3వ వచనపు చివరి భాగం. కన్నీళ్లు విడుచుచు యెహోవాను, హిజ్కియా చేసినటువంటి మొట్టమొదటి పని, అతడు దేవుని తట్టు తిరిగి కన్నీళ్ళు విడిచాడు కనుక అతని కన్నీళ్ళు ఎవరు కనపడ్డాయి? దేవుని కనపడ్డాయి. రెండవది, అతడు కన్నీళ్లు విడుస్తూ ఏం చేశాడు? కన్నీళ్లు విడుస్తూ దేవుడిని పిలిచాడు. ప్రభువా, ఒకసారి చూడు, ఒక్కసారి దృష్టించు. కన్నీటితో దేవుణ్ణి పిలిచాడు కనుక హిజ్కియా కన్నీళ్ళు దేవునికి కనపడ్డాయి. నిజమే ప్రియులారా, చాలాసార్లు మనం చెప్పుకున్నాం కన్నీటి ప్రార్థన యొక్క విలువ ఎంత గొప్పదో. ఆయన దేనికైనా కరగడేమో కానీ ఆయన ఇట్టే కన్నీళ్లకు కరిగిపోయే దేవుడు. చాలా సులువుగా ఆయన కన్నీటికి కరిగిపోయే దేవుడు. నిజమే, కష్టకాలం ముందు దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించి కన్నీళ్ళు విడిచాడు. 2 వ్యక్తులు, హిజ్కియాతో పాటు ఇంకో వ్యక్తిని చూపిస్తాను. హిజ్కియా మరణకరమైన రోగము కలిగి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి స్థితిలో 2వ అంశం ప్రకారం దేవుని మీద ఆధారపడి ఏం చేశాడండి? ప్రార్థించాడు. ఇంకో చోట అనగా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 16వ అధ్యాయం 12వ వచనం త్వరగా. ఆసా తన ఏలుబడి యందు 19వ సంవత్సరంలో
పాదములలో జబ్బు పుట్టి బహుబాధపడిన దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక. ఇద్దరు రాజులే, ఇద్దరు రాజులే. ఇద్దరు ఏ రాజులు? ఇద్దరు ఏ రాజులండి? ఏమండి ఏ రాజులంటే అలా చెప్తారండి? ఇద్దరు యోధారాజులు, ఇద్దరు యోధరాజులు. ఇద్దరు చాలా మంచి పేరు కలిగిన వాళ్ళండి. ఆశ చాలా గొప్ప రాజు అనమాట అండి. అతని దినములలో దేవుడు యుద్ధాలు లేకుండా కొంతకాలం నెమ్మది దయచేశాడు. అంత గొప్ప రాజు. చివరికి అతడు యెహోవాను ఆశ్రయించక, పాదములో జబ్బు పుట్టి యెహోవాను ఆశ్రయించక వైద్యులను ఆశ్రయించి చనిపోయాడు. హిజ్కియా మరణకరమైన రోగం పుట్టి దేవుణ్ణి ఆశ్రయించి బతికాడు. ఏమర్థమవుతుంది మీకు? ఇద్దరు యోధరాజులే, ఇద్దరు గొప్ప రాజులే, ఇద్దరు మంచి సాక్ష్యం కలిగిన రాజులే. బట్ ఒక రాజు చచ్చిపోయాడు జబ్బు కలిగి, ఇంకో రాజు బతికాడు జబ్బు కలిగి కూడా. డిఫరెన్స్ ఏంటి అంటే హిజ్కియా దేవుని మీద ఆధారపడ్డాడు. జబ్బు కలిగితే తన రాజ్యంలో వైద్యులు లేరా? జబ్బు కలిగినప్పుడు తన రాజ్యంలో వైద్యులు లేరా? అప్పుడు ఉన్నారు. కానీ పరమ వైద్యుని పాదాల చెంతకెళ్ళాడు. ఆయన తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆశ గర్వముతో వైద్యులను పిలిపించుకుని వైద్యం చేయించుకున్నాడు. ఆశ చచ్చిపోయాడు. హిజ్కియా మరి 15 సంవత్సరం లైఫ్ ఎక్స్టెండ్ చేయబడింది. ఈరోజు ప్రియులారా, నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన నీ దేవుడు చూస్తాడని, నీకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఇస్తాడు అనేటువంటి సంగతి నీవు ఎరిగి ఉన్నావా? ఆలోచన చేయి. సమూయేలు 2వ గ్రంథం 22 నుంచి 7 వచ్చిన 22వ అధ్యాయం 7 వచ్చిన సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 7 వచ్చిన. అమ్మా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతుని నా దేవునికి ప్రార్థన. శ్రమలో ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి మొరపెట్టాలి. 107వ సంకీర్తన 6వ చరణంలో కూడా మరి కష్టకాలమందు శ్రమ కలిగిందని, దుఃఖం కలిగిందని, బాధ కలిగిందని, ఇంకా ఏదో కలిగిందని నీ ఊరకే మనుషుల దగ్గర ముక్కు చేయొద్దు, కళ్ళు పెండొద్దు. నీ దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా కష్టం ఇది, నాకున్న శ్రమ ఇది, నాకున్న సమస్య ఇది, సహాయం చేయమని నీ దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించి ఆయన మీద ఆధారపడగలిగితే కనుక ఆయన నీ కన్నిటికి జవాబునిచ్చి నీకు సహాయం చేసే దేవుడు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా. హిజ్కియా కన్నీళ్లు దేవుడు చూడడానికి 2 కారణాలు చూసాం. మొదటి కారణాలు, దేవుని వైపు తిరిగి ఏడ్చాడు, మనుషుల వైపు కాదు. రెండవ కారణం, దేవుని మీద ఆధారపడి కన్నీటి ప్రార్థన చేశాడు. నీవు కూడా దేవుని మీద ఆధారపడి కన్నీటితో ప్రార్థన చేయగలిగితే నీ కన్నీటికి ఆయన ఇట్టే కరిగిపోయే దేవుడు నీ కృప చూపించేవాడన్న సంగతిని. ఇక 3 విషయం. 3వ వచనపు మొట్టమొదటి భాగం 20వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనపు మొట్టమొదటి భాగం. ఏమండి మొట్టమొదటి భాగం లేదు అక్కడ? యెహోవా సినఫ్. 3వ వచనం ప్రారంభిస్తూ, 3వ వచనం అతడు ప్రారంభిస్తూ ప్రార్థన చేస్తూ అంటున్నటువంటి మొట్టమొదటి ప్రార్థనలో ఫస్ట్ విషయం అన్నమాట. మొట్టమొదటి మాట ఏమిటంటే యెహోవా. ఈ సంబోధన చాలా అద్భుతమైంది. యెహోవా అనే మాట చాలా అద్భుతమైంది. యెహోవా అంటే ఏమిటి? దేనికి సూచన? యెహోవా అంటే ఏమిటి? దేనికి సూచన? చెప్పండి. క్విజ్లో 30, 40 మార్కులు తెచ్చి వచ్చేవాళ్ళు చెప్పండి. ఫస్ట్లు, సెకండ్లు, థర్డ్లు తీసుకున్న వాళ్ళు చెప్పండి. ఇప్పుడు యెహోవా అంటే ఏమిటి? నిజానికి హీబ్రూ భాషలో దీన్ని ఏమన్నారంటే యావే అనే మాట ఉపయోగించారు. యెహోవా అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే యెహోవా అంటే దేవుడు, అంతే. సింపుల్గా చెప్పాలంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యెహోవా అంటే దేవుడు. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నేను ఉన్నవాడను. ఐఆమ్ దట్ ఐఆమ్. నేను ఉన్నవాడను. దట్ మీన్స్ ఉనికిలో ఉన్నాడంతే. ఆది లేదు, అంతము లేదు. ఆయన ఉంటూనే 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 నువ్వు ఇటు నీ జీవిత పర్యంతం ప్రయాణించు, ఇటువైపు జీవిత పర్యంతం ప్రయాణించు. ఆయనకు ఆది దొరకదు, అంతము దొరకదు. ఆయన ఉన్నాడు అంతే. సెల్ఫ్ బీయింగ్.
యెహోవా అనే మాటకు ఉన్నవాడు, దేవుడు. హిజ్కియా మనుష్యుల వైపు తిరగకుండా దేవుని వైపు తిరిగి నా దేవా అని అడుగుతున్నాడు అనమాట. నా దేవా అని అడుగుతున్నాడు. వీళ్ళగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యెహోవా అని రాయబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్ ఎస్పెషల్లీ యెహోవా అని రాయబడుతున్నటువంటి ప్రతి సమయంలో ఏ పదాన్ని ఉపయోగించారంటే LORD. ఏమన్నారు? లార్డ్ అంటే ప్రభువు, అంటే దేవుడు. ప్రభు అంటే దేవుడు, అంతే. సార్వభౌముడు, ఎవడైనా ఆయన అధికారం కింద ఉండాల్సిందే. ఇక్కడ హిజ్కియా ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఏమని సంబోధిస్తున్నాడో తెలుసా? సార్వభౌముడైనటువంటి నా దేవ. ఈ మాట ఎందుకు వచ్చిందంటే నా మరణాన్ని కూడా జీవంగా మార్చగలిగిన వాడా, నా రోగాన్ని తీసివేసి నన్ను ఆరోగ్యముతో నింపగలిగిన వాడా. సార్వభౌమునికి ఏదైనా సాధ్యమే. సోవరీన్ పవర్ అంటే సార్వభౌమునికి అసాధ్యమైనది ఏది లేదు. అదే చెప్తాడు కదా అబ్రహాముతో, యెహోవాకు అసాధ్యమైనది, యెహోవాకు ఆ మాటలోనే ఉన్నది, అతనికి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆ పదాన్ని ఉపయోగిస్తే యెహోవా ఆయనకు లోబడుతున్నాడు, ఆయన సార్వభౌమాధికారానికి లోబడుతున్నాడు, ఆయన ఏదైనా చేయగలిగిన వాడిని నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు. అందుకనే తన చుట్టూ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడిని పక్కన పెట్టాడు. మంత్రి లేదంటే మరొకడు గెలవలేదు, దేవుని పిలుస్తున్నాడు యెహోవా యెహోవా. వీళ్ళరా అసలు ఈ మాటల గురించి ప్రభు ఏం చెప్పాడంటే నిర్గమకాండములో 3వ అధ్యాయం 15వ వచనంలో, నిర్గమకాండము, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడు యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీదకు నన్ను పంపిన నీ ఇశ్రాయేలుతో చెప్పాను, నిరంతరము నా నామము, దర్ ఇస్ నో అదర్ నేమ్, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. యెహోవా అనే నామం ఏమిటండి? యెహోవా అనే నామము జ్ఞాపకార్థ నామము. సో హిజ్కియాకు కష్టం కలిగినప్పుడు, మరణం కలిగినప్పుడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఈ పేరు పిలవడం ద్వారా దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దేవుణ్ణి ఏం చేస్తున్నాడండి? నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఆయన ప్రార్థిస్తే ఆయన జవాబిస్తాడు. నువ్వు ఆయన తన తిరుగుతాడు, నీ తన తిరుగుతాడు. ఇవన్నీ నేను చెప్పడం లేదు, పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు. కనుక హిజ్కియా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు కనుక దేవుడు హిజ్కియా కన్నీటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు హిజ్కియా వలె నేను కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆయన సార్వభౌమాధికారానికి, ఆయన సోవరీన్ పవర్కి మనము లోబడగలిగితే, ఆయన మన జీవితంలో సమస్తము చేయగలిగిన వాడు అని విశ్వసించగలిగితే మన జీవితంలో ఆయన ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. అనే సంగతిని జ్ఞాపకం చేసి 3 విషయాలు చూస్తామండి. ఇంకొక 4 విషయాలు మనం త్వరగా ఆలోచన చేద్దాం. 4 విషయాలు త్వరగా ఆలోచన చేద్దాం. 3వ వచనపు 2వ భాగం, యథార్థ హృదయుడనై. ఇక 4వ అంశం ఏంటంటే హిజ్కియా కన్నీరు దేవుడు చూడడానికి 4వ కారణం ఏంటంటే అతడు యథార్థ హృదయముతో కన్నీరు విడిచాడు. అంటే ఆయన కన్నీటిలో ఎలాంటి అబద్ధము లేదు, ఆయన కన్నీటిలో ఎలాంటి అసత్యము లేదు, అతని కన్నీటిలో ఎలాంటి కల్మషము, మలినము కూడా లేదండి. చాలా క్లియర్గా ఆ కన్నీళ్ళు ఉన్నాయి. దేవుడు అలాంటి యథార్థ హృదయముతో కన్నీరు విడిచినటువంటి హిజ్కియా కన్నీటిని చూశాడు. రోజు ప్రియులరా, మన కన్నీరు కూడా దేవుడు చూడాలంటే మనం నిజంగా ఏడవాలి, నిజమైన స్థితిలో ఏడవాలండి. చీటికి మాటికి అయిన దానికి కాని దానికి ఏడుస్తుంటే సిరాకొట్టదు. అదే మనం యథార్థతతో ఏడ్చామనుకోండి, వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు,
వాడి ఏడుపులో నిజాయితీ ఉందండి అంటాడు. అంతే కదండి? వాళ్ళ ఏడుపులో ఏముందట? నిజాయితీ ఉందట. నిజమే, మనసు గాయపడిందో, మనిషి గాయపడ్డాడో, లేదంటే శ్రమ సమస్య అతనిని కృంగ చేసిందో మొత్తానికి తెలియదు, కానీ ఆ ఏడుపులో యథార్థత ఉందండి. రియల్గా ఏడుస్తున్నాడండి. రియల్ టీయర్స్ అండి. పిల్లరా, హిజ్కియా ఏడుపు కూడా యథార్థమైనటువంటి హృదయములోంచి వచ్చిందనమాట అండి. హిజ్కియా ఏడుపు కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి? యథార్థమైన హృదయంలోంచి వచ్చింది కనుక యథార్థవంతులను దృష్టించే దేవునికి ఆ కన్నీళ్ళు ఏమైనాయండి? కనిపించాయి ఆయన. అంతేకాదు, సామెతలు 15:8 అంటాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అన్న సంగతిని తెలియజేస్తూ ఉంటాడు. కనుకనే హిజ్కియా జీవితంలో 112వ సంకీర్తన 4వ చరణం ప్రకారం యథార్థవంతుల జీవితంలో ఉన్నటువంటి చీకటిలో వెలుగు పుట్టును. హిజ్కియా యథార్థమైన కన్నీటి ప్రార్థన దేవుడు చూసి ఆయన జీవితంలో ఆరిపోవలసినటువంటి ఆయుష్ను దీపాన్ని తిరిగి వెలిగించి వెలుగుతో నింపినట్లుగా మనం చూస్తున్నాం. ఇక 5వ విషయానికి మనం వెళదాం. త్వరగా ఆలోచన చేద్దాం. 20వ అధ్యాయము 30వ వచనపు 3వ వచనపు 3వ భాగాన్ని మనం చూద్దాం. సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు. సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు ప్రియులారా, మన జీవితంలో దేవుని సన్నిధిలో ఏదైనా కృపను కానీ కార్యాన్ని కానీ పొందుకోవాలంటే మన కన్నీరు లేదా కన్నీటి అనుభవం సత్యముతో నడిచినటువంటి అనుభవాన్ని సూచించాలి. ఇక్కడ తప్పు చేసి ఆడవటం లేదు, పాపం చేసి ఆడవటం లేదు, లేదంటే ఇంకొక రీతిగా ఆడవటం లేదు. హిజ్కియా సత్యమును అనుసరించి నడుచుకున్నాడు, కష్టం వచ్చింది. సత్యమును అనుసరించి హిజ్కియా నడుచుకుంటే కష్టం వచ్చింది. అదే చెప్తున్నాడు, అయ్యా నేను సత్యముతో లేదా సత్యమును అనుసరించి నీ సన్నిధిని ఎట్లు నడుచుకున్నాను. దేవుని మందిరం హిజ్కియా రాజు అయినప్పుడు అంతా కూడా భయంకరంగా పాడైపోయింది. అతని తండ్రి ఏం చేశాడంటే దేవుని మందిరాన్ని పాడు చేశాడు, మొత్తంగా పాడు చేశాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం లేదా అధ్యాయం అంతా చదివితే కనుక ఏం చేశాడో అర్థమవుతుంది. ఏం చేశాడో అర్థమవుతుందండి ఆ యొక్క అధ్యాయం. అతడు రాజ్యానికి వచ్చి దేవతా స్తంభాలను పగలగొట్టి, తలుపులు తీయించి, శుభ్రం చేయించి, దీపాన్ని వెలిగించి, తిరిగి మందిరంలో ఉండాల్సిన ప్రతిష్ఠిత వస్తువులన్నింటినీ శుభ్రపరిచి, యాజకులు ఒక టీం నియమించి తిరిగి మందిరము యథావిధిగా ఆరాధనలు క్రమాలు జరగడానికి హిజ్కియా అనుకుంటాడు. అదే చెప్తున్నాడు, అయ్యా నీ మందిరములో, నీ సేవలో, నీ పరిచర్యలో, నీ కొరకు జీవించడంలో నా తండ్రి అసత్యముగా ప్రవర్తించాడు, కానీ నేను వచ్చేవాక నేను మందిరములో నేను ఎలాగూ సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాను, దయతో జ్ఞాపకము చేసుకోమని ప్రార్థించాడు. నిజమే ప్రియులారా, దేవుని మందిరంలో పాపి కన్నీళ్లు చూస్తాడు, పరిశుద్ధుని కన్నీళ్లు చూస్తాడు దేవుడు. అదే విచిత్రం. దేవుల్లో ఉన్నటువంటి గొప్ప స్థితి ఏంటంటే ఒక పాపి కన్నీళ్లు చూస్తాడు, అలాగే ఒక పరిశుద్ధుని కన్నీళ్లు చూస్తాడు. అదేమిటండి అంటే ఇద్దరే చూస్తాడు. అయితే ఈ ఇద్దరు విడిచే కన్నీళ్ళలో ఏముండాలంటే సత్యం ఉండాలి. ఈ 2 కన్నీళ్ళలో ఏముండాలి? సత్యం ఉండాలి. పాపము చేసిన స్త్రీ లేదా పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాలు అంటే ప్రభు సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడిచి కడిగితే ఆయన ఏమన్నాడంటే, ఈమె విస్తారంగా పాపం చేసింది కనుక ఈమె విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడ్డాయి, ఎందుకంటే నన్ను ప్రేమించింది. నిజమే ప్రియులారా, మన కన్నీళ్ళలో సత్యం ఉంటే కనుక, కొన్ని కన్నీళ్ళు సత్యంగా ఉండవు. ఆ కన్నీళ్ళని ఏమంటారు? కొన్ని కన్నీళ్లలో సత్యం ఉండదు. ఆ కన్నీళ్ళని ఏమంటారండి? దొంగ కన్నీళ్ళే. వేరే చెప్పాడు. మొసలి కన్నీళ్ళు అవేమిటో మరి. మొసలి కన్నీళ్ళు నేను అనుకుంటాను, మొసలి ఎక్కడ ఉంటుంది? ఏడుతుంది. అది ఏడిస్తే తెలుస్తుందా? మొసలి కన్నీళ్ళలో అది ఏడ్చిందో లేదో సత్యం ఉండదు. అలాగే చాలా మంది ఏడుస్తారు, అందులో సత్యం ఉండదు. కానీ హిజ్కియా నిజంగా ఏడ్చాడు.
నిజంగా సత్యమును అనుసరించి నడుచుకున్నవాడే దేవుని సన్నిధిలో ఏడ్చాడు కనుక దేవుడు కృప చూపించాడు, అతని కన్నీరు చేశాడు. యోహాను 8:32 అప్పుడు సత్యము, యోహాను 8:32 అప్పుడు సత్యము పూర్తి చేస్తారని అంటున్నాను ఏమండి. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రుడుగా చేయును అంటాడండి. ఇక్కడ సత్యమును అనుసరించి నడుచుకుని కన్నీరు విడిచిన హిజ్కియా ఏమైపోయాడండి? ఇప్పుడు మరణము నుంచి విడిపించబడి స్వతంత్రుడైపోయాడు. సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఏడ్చినటువంటి హిజ్కియా, అతని సత్యమే మరణము నుంచి అతన్ని స్వతంత్రుని చేసింది, స్వతంత్రుని చేసింది. కనుక నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుంటే నీ కన్నీళ్ళు ఆయన చూసి నిన్ను బాగు చేస్తాడు, విడిపిస్తాడు. ఇక 6వ అంశం 3వ వచనపు 4వ భాగాన్ని మనం చూద్దామండి. నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును అంటాడండి. నీ దృష్టికి అనుకూలముగా ఎంత చెప్పుకున్నాం. అతని ఆహాజు దేవుని దృష్టికి ఆయాస్కరంగా ప్రవర్తించాడు, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, దేవుని దృష్టికి ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. బట్ హిజ్కియా మాత్రం రాజ్యానికి వచ్చిన వెంటనే ప్రియులారా, దేవునికి ఏది సంతోషము, దేవుడు ఏది కోరుకుంటున్నాడు, దేవుని మందిరంలో ఎలా ఉండాలో, దేవుని మందిరంలో ఎలా జరగాలో అన్నీ కూడా ప్రియులారా క్రమక్రమంగా అమలు చేసేదండి. ఇలా చెప్పుకున్న దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, అతడు జస్ట్ 12 years old అప్పుడు దేవుని మందిరం రాజ్యానికి వచ్చాడు. అప్పటి నుంచి మొదలు పెట్టాడండి దేవుని మందిరాన్ని ప్రక్షాళన చేయడం. అప్పటి నుంచి మొదలు పెట్టాడు, ఒక టీం ఏర్పాటు చేశాడు, మందిరాన్ని శుభ్రపరిచాడు. యథావిధిగా రిచువల్స్ అన్నీ కూడా, ఆచార కర్మకాండాలు అన్నీ కూడా మందిరంలో జరగడానికి దీపాన్ని ముట్టించి యాజకులను ఏర్పాటు చేసి దేవుని మందిరంలో ఆరాధనలు యాగములు జరగడానికి సహకరించాడు. నిజమే పిల్లారా, అలాంటి గొప్ప స్థితి కలిగిన వాడు హిజ్కియా. దేవుని దృష్టికి అతను ఏం చేశాడండి? అనుకూలంగా మనం ఏం చేస్తున్నామంటే మనుషుల దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాం. మనము ఏడుస్తున్నాం హిజ్కియా వలె దేవుని సన్నిధిలో. మనుషుల దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తాం, దేవుని సన్నిధిలో ఏడుస్తాం. అప్పుడు దేవుడు మనకి సహాయం మనం ఏం చేయాలంటే దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాలి, దేవుని సన్నిధిలో కన్నీరు. అప్పుడు ఆయన దృష్టికి అనుకూలంగా ప్రవర్తించినటువంటి నీ కన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. సొలొమోను గురించి రాజుల 1వ గ్రంథం 3:10 చెప్పారండి. సొలొమోను చేసిన ఈ మనవి ఆయన దృష్టికి అనుకూలమాయను. సొలొమోను చేసినటువంటి మనవి ఆయన దృష్టికి ఏమైందటండి? అనుకూలమైంది. కనుక నీవు కన్నీరు విడుస్తున్న నీవు దేవుని సన్నిధిలో అనుకూలంగా ప్రవర్తించి కన్నీరు విడిస్తే దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటికి జవాబును దయచేస్తారు అన్న సంగతిని వాక్యం. ఇక చివరి అంశానికి వచ్చేద్దాం. హిజ్కియా కన్నీరు దేవుడు చూడడానికి కారణం. ఇక చివరి అంశానికి వచ్చేద్దాం. 3వ వచనపు చివరి భాగం. కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీరు విడుస్తూ వాగ్దానం చేస్తాడు. కృపతో జ్ఞాపకము చేసుకో అంటే ఈ మాటకు మనం ఏం టైటిల్ పెట్టుకోవచ్చు? కృపతో. మొదటి నుంచి ఏం చెప్పుకొచ్చాడు? యెహోవా యథార్థవంతుడని సత్యమును అనుసరించి నీ సన్నిధిని నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు నడుచుకుంటును అన్నాడు. అవన్నీ కూడా ఒక హై లెవెల్లో ఉన్నాయి. దేవుని సన్నిధిలో యథార్థత, దేవునితోనే మాట్లాడుతున్నాడు ఈ మాటలు. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఎవరైనా యథార్థవంతుడిని అనగా యథార్థతను అనుసరించి సత్యమును అనుసరించి నీ దృష్టికి అనుకూలంగా ఎలా నడుచుకున్నాను అన్నాడంటే హిజ్కియా అలాగే నడుచుకున్నాడు. అంత గొప్పగానే మొదలుపెట్టాడు. బట్ చివరికి వచ్చేటప్పటికి ఏం చేశాడు? కృపతో అంటే ప్రార్థనను ఎక్కడ ముగించాడంటే విధేయత అనే అనుభవంలో ముగించాడు. నీ ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని మహిమపరుస్తూ ప్రారంభం అవ్వాలి, నీ విధేయతతో ముగియాలి. నీ ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని మహిమపరచు, దేవుని మహిమపరుస్తూ ప్రార్థన మొదలుపెట్టిన నీవు చివరికి విధేయతతో ముగించాలి. యెహోవా అని దేవుని మహిమపరుస్తూ ప్రారంభించినటువంటి హిజ్కియా కృపతో జ్ఞాపకము చేసుకో. కృప అంటే చాలాసార్లు చెప్పుకున్నా, ఏమిటి? అర్హత చూడని ప్రేమ. కృపతో అన్నాడంటే
ఇన్ని విషయాలు చెప్పాడు, నేను యథార్థతను అనుసరించాను, సత్యం అనుసరించాను, నీ దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాను, అయినను నీ సన్నిధిలో నేను ఎవరిని, అయినను నీ సన్నిధిలో నేను ఎలాంటి వాడిని, అర్హుడను కాదు. కృప కోరాడంటే దాని అర్థం ఏంటంటే, అయ్యా నాకు అర్హత లేదు అని అర్థం. నాకు అర్హత లేదయ్యా, నేను యథార్థవంతుడే కావచ్చు, సత్యం అనుసరించవచ్చు, నీ దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించి ఉండవచ్చు, అయినను అయ్యా నీ సన్నిధిలో నేను ఏమాత్రం అర్హత కలిగిన వాడను కాను, యోగ్యత కలిగిన వాడను కాను. ఇది హిజ్కియా యొక్క విధేయత, ఇది హిజ్కియా యొక్క దీనత్వం, ఇది హిజ్కియా యొక్క తగ్గింపు స్వభావం. ఇంకా చెప్పాలంటే ఇది హిజ్కియా యొక్క నీతి అన్నమాట. హిజ్కియా యొక్క, అందుకే మనం చదువుకున్నటువంటి రెండవ భాగంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఉంటుందట. నీతిమంతుని విజ్ఞాపన ఎలా ఉంటుందండి? బలము గలదిగా ఉంటుంది. ఇక్కడ హిజ్కియా నీతిమంతునిగా నీతి కలిగి ప్రార్థిస్తున్నాడు. అందుకనే హిజ్కియా ప్రార్థన బహుబలమైనది. ఎందుకు బహుబలమైనది అంటున్నాను? అక్కడ యాకోబు ఎందుకు బహుబలమైనది అన్నాడు, ఇక్కడ నేను ఎందుకు బహుబలమైనది అంటున్నాను? నీతిమంతుని ప్రార్థన, హిజ్కియా ప్రార్థన బలమైనదా కాదా అమ్మా? వర్షానికి ఆలోచనలు కరిగిపోయి ఉంటాయి. లేకపోతే ఇంటికాడ ఏమైనా ఒడియాలు ఆరబెట్టారు, కొంప తీసి ఒడియాలు శనక్కాయలు ఆరబెట్టుకున్నారా? మరి చెప్పండి, హిజ్కియా ఈ ప్రార్థనలో నీతిమంతుని ప్రార్థన బహు బలమైనదంటే బలమైందా కాదా ఏమండి? ఎందుకు బలమైంది? ఎందుకు బలమైందంటే సంభవించాల్సిన మరణం 15 సంవత్సరాలు వెనక్కి తోసేయగలిగిందనమాట. హిజ్కియా జీవితంలో అతని స్థితి దేవుని కృపే, కానీ అతను చేసిన ప్రార్థన కన్నీరు హిజ్కియా జీవితంలో మరణాన్ని 15 సంవత్సరాల వెనక్కి కొట్టుకుపోయేటట్టు చేసింది. చూడండి, అప్పుడప్పుడు పెద్ద పెద్ద వానలు వచ్చినప్పుడు, ఈ మధ్యన ఎక్కువ ఇలాంటివి వస్తున్నాయండి, కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. వరదలు వచ్చేసి వానలు వచ్చేసి కార్లు కొట్టుకుపోతున్నాయి. కార్లు కొట్టుకుపోవడం విచిత్రం కాదు, కానీ హిజ్కియా కన్నీటి ప్రార్థనకు ఏమైంది? మరణం 15 సంవత్సరాలు వెనక్కు కొట్టుకుపోయింది. నిజమే, నీతిమంతుని ప్రార్థన బహుబలమైనది. నీతిమంతుని కన్నీటి ప్రార్థన అయితే ఇంకా బలమైనది, మరణము కూడా కొట్టుకుపోయేంత బలమైనది, నిజమే ప్రియులారా. ఈరోజు హిజ్కియా కన్నీళ్లు దేవుడు చూడడానికి కారణం అతడు విధేయతతో ప్రార్థించాడు. అతడు విధేయత. 7 విషయాలు చెప్పాను. ఈరోజు నీ కన్నీళ్లు దేవుడు చూడాలంటే, ఇది మన అంశం కనుక, నీ కన్నీళ్లు దేవుడు చూడాలంటే నువ్వు మనుషుల తట్టు తిరిగి ఏడవడం మానే, వేస్ట్. దేవుని తట్టు తిరిగి ఏడు, ఆయన నీ కన్నీటికి జవాబునిస్తాడు, నీ కన్నీళ్లు చూస్తాడు. నీవు నీ కన్నీటితో దేవునికి ప్రార్థించు. నీవు ఆయన సార్వభౌమాధికారానికి లోబడుతూ ఆయనను నీ కష్టకాలంలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించు. యథార్థమైన హృదయంతో కన్నీరు విడువు, సత్యమును అనుసరించి కన్నీరు విడువు. దేవుని దృష్టికి అనుకూలమైనది చేస్తూ నీ జీవితంలో ప్రతికూలత సంభవించినప్పుడు ఆయన కన్నిటిని జ్ఞాపకం చేసుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో విధేయత కలిగి, అయ్యా నేను అర్హత లేని వాడిని అని ఆయన సన్నిధిలో తగ్గింపు స్వభావాన్ని కలిగి ప్రార్థించు. ఆయన ఖచ్చితంగా నీ కన్నిటికి జవాబును ఇస్తాడు. నీ కన్నీటిని ఆయన చూస్తాడు. ఆయన చూశాడంటే ఊరుకోడు. ఒక్కసారి నువ్వు ఏడవడం చూశాడంటే ఆయన ఎప్పటికీ ఊరుకోడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చివరిగా 116వ సంకీర్తన మనం చదువుకుని ఉత్తరపరచడం భాగం 3వ వచనం 8వ వచనం మనం చదువుకుని ముగించుకుందాం. 116వ మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండను, శ్రమయు దుఃఖమును తాగిను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించమని యెహోవా నామమును బట్టి నేను ప్రార్థన చేయగా 8వ వచనానికి వెళ్దామండి. మరణము నుండి నా ప్రాణమును, కన్యలు విడుకున్న నా కన్నులను, సాని పడకుండా నా పాదములను. మరణ బంధాలు చుట్టుకున్నప్పుడు దీన్ని హిజ్కియా కీర్తన అని కూడా అంటారండి. ఈ కీర్తన ఏమంటారండి? హిజ్కియా రాసిన కీర్తన. ఇందులో ఉన్నటువంటి ప్రతి వచనము, చరణము, అనుభవము హిజ్కియాను జ్ఞాపకం చేస్తూ ఉంటాయండి. మరణ బంధాలు చుట్టుకుని పాతాళ పేదలు పట్టుకునే శ్రమ దుఃఖము కలిగింది. అలాంటి స్థితిలో
యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపించమని దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రార్థించగా దేవుడు ఏం చేశాడు తెలుసా? హిజ్కియా కన్నీటిని చూసి మరణం నుండి ప్రాణమును కన్నీళ్లు విడకుండా కన్నులను సాయపడకుండా పాదముడు తప్పించి సజీవులున్న దేశంలో తిరిగి 15 సంవత్సరాలు నిలిపాడు. ఈరోజు నువ్వు కన్నీరు విడుస్తున్నావా? ఎక్కడ? లోకం దగ్గర, మనుషుల దగ్గర, లేదా నీ ఒంటరి జీవితంలోనైనా కన్నీరు విడుస్తున్నావా? దేవుని వైపు తిరిగి కన్నీరు విడుగు. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో యథార్థతతో ఆయన సార్వభౌమాధికారానికి లోబడుతూ సత్యం అనుసరించి అనుకూలముతూ ఆయన దృష్టికి అనుకూలమైనది చేస్తూ విధేయతనగా కృపను కోరుతూ ప్రార్థించు. ఆయన్ని ప్రార్థన ఆలకిస్తాడు. నీ కన్నీటికి కారణాన్ని ఆయన పరిష్కరిస్తాడు. నీవు కన్నీరు విడుకుండగా నీ కన్నులను కాపాడుతాడు. ఎందుకంటే ఆయన కృప మనందరి మీద ఆవరించి ఉన్నది. అట్టి కన్నీటి అనుభవాన్ని మనం కలిగి మన కన్నీరు ఆయన సన్నిధిలో కొనరించుకుందాం. మన కన్నీటికి ఆయన వద్ద నుంచి జవాబు పొందుకుందాం. ఇటు పరిశుద్ధాత్మను దయచేసిన గాక నుంచి ప్రార్థన చేసుకుందాం. బహుమతులైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడు మీకు వందనాలు, స్తుతులు. మరియు కుమారు మీ సన్నిధిలో హిజ్కియా కన్నీరు విడిచుతూ చూసిన మీ కృపను జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాంటి కన్నీరు విడిచాడో తెలుసుకున్నాం. మీరు ఎలాగో స్పందించారో కూడా నేర్చుకున్నాం. ఈ వాక్యం మా హృదయంలో ఫలింపచేసి అయ్యా హిజ్కియా వలె మీ సన్నిధిలో అయినా మేము కూడా కన్నీరు విడవడానికి మీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుతుంది. యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరింత శాసించుగాక.